వెల్కమ్ టు అవర్ సిల్లీ సిబ్లింగ్స్ ఛానల్. ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా నేను ఆ శివయ్య గురించి మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటాము, ఎలా జరుపుకుంటాము అని తెలుసుకునేదానికి కొంచెం ఆసక్తి పుట్టింది. మా అమ్మాయి కొంచెం పురాణం మీద ఆసక్తి ఎక్కువ. సో నేను అవి మా అమ్మాయి నుంచి తెలుసుకుంటాను. చెప్తావు అమ్మాయి? అలాగే అన్న. చిన్నప్పటి నుండి నేను నేర్చుకున్నవి అలాగే తెలుసుకున్నవి నేను మీతో షేర్ చేసుకుంటాను. నేనేదైనా తప్పుగా చెప్పి ఉంటే నన్ను క్షమించండి. మీకేమైనా దీని గురించి ఇంకా ఏమైనా తెలిసి ఉంటే మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇంకా మేము కొన్ని తెలుసుకున్నట్లుగా ఉంటుంది. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మహాశివరాత్రి మనం ఎప్పుడు జరుపుకుంటాం? ఓకే, మహాశివరాత్రి అనేది మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఎగ్జాక్ట్ గా పాల్గొన మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనం మహాశివరాత్రి జరుపుకుంటాం. ఓకే, బట్ అదే రోజు జరుపుకోవడానికి ఏమన్నా మెయిన్ స్ట్రాంగ్ రీజన్ ఉందా? స్పెసిఫిక్ రీజన్? ఉందన్న. ఏంటి అంటే నేను నీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. పురాణాల్లో విన్నది నేను. ఓకే, పురాణాల్లో ఏమైంది అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ అలాగే మన సృష్టిని పాలించేటటువంటి విష్ణుమూర్తి వీళ్ళిద్దరూ ఏంటంటే డిబేట్ లో ఉంటారు. డిబేట్ పెట్టుకుంటారు ఏంటంటే ఎవరు గొప్ప అనేసి, నువ్వు గొప్ప నేను గొప్ప అనే డిబేట్ లో ఉన్నప్పుడు అప్పుడు ఆ శివయ్య ఏం చేశారంటే లింగ రూపంలో అగ్ని స్తంభం లాగా వచ్చి వాళ్ళిద్దరి మిడిల్లో ప్రత్యక్షమయ్యారనమాట. సో శివయ్య శివలింగ రూపంలో మొదటిగా ప్రత్యక్షమైన డే అదే రోజున అలా ప్రత్యక్షమయ్యారు కాబట్టి ఆ రోజున మనం శివరాత్రిగా జరుపుకుంటున్నాము. సో అదే కాకుండా ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే మన పురాణాల ప్రకారమే శివ పార్వతుల కళ్యాణం జరిగిన రోజు కూడా అదే రోజు అనేసని. ఇంకొకటి ఏంటి అంటే శివయ్య ఆనంద తాండవం చేసిన రాత్రి కూడా అదే రోజు రాత్రిగా పురాణాలు చెప్తున్నాయి. సో దీని కారణాల వల్ల మనం అదే రోజు రాత్రిన మహాశివరాత్రి అనేది జరుపుకుంటున్నాం. సరే మాయ్, ఇప్పటి వరకు పండగ ఎప్పుడు జరుపుకుంటామో చెప్పావు. ఇప్పుడు అసలు పండగ ఎలా జరుపుకుంటామో చెప్పు. ఓకే అన్న, నాకు తెలిసింది చెప్తాను. మనం ఈ ఫెస్టివల్ ని అసలు జరుపుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందడం కోసమే అసలు మనం ఈ శివరాత్రి జరుపుకుంటాం అన్నమాట. సో మనం ఈ ఫెస్టివల్ ని 4 పార్ట్స్ గా అంటే 4 ప్రాహారాలుగా విభజించి జరుపుకుంటాం. మొదటి ప్రాహారం ఏంటంటే ఈవినింగ్ 6 PM నుంచి నైట్ 9 PM వరకు మనం ఈ ఫెస్టివల్ ని జరుపుకుంటాం. ఈ టైంలో మనం ఏం చేస్తామంటే ఈ మొదటి ప్రాహారానికి ముఖ్య ఉద్దేశం మనం ఆత్మశుద్ధి చేసుకోవడం. సో ఆ టైంలో శివలింగానికి మనం పాలు నీళ్లు అలాగే బిల్వ పత్రాలతోటి అభిషేకం చేస్తాము. ఓకేనా? పాలు నీళ్లు బిల్వ పత్రాలతో ఎందుకు చేస్తాము? ఓకే, పాలు నీళ్లు ఏంటి అంటే మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. సో దానికోసము మనం పాలు నీళ్ళని యూజ్ చేస్తాం. అలాగే బిల్వ పత్రాలు ఏంటి అంటే బిల్వ పత్రానికి ఉండే 3 ఆకులు మన మనసుని మన మాటని అలాగే మనం చేసే పనిని సూచిస్తాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన శరీరాన్ని కూల్ గా ఉంచుకొని అలాగే మన మనసుని మాటని అలాగే మనం చేసే పనిని శుద్ధి చేసుకోవడమే ఈ ప్రాహారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే మాయ్, ఫస్ట్ ప్రహారం గురించి చాలా నీట్ గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే సెకండ్ ప్రహారం ఎప్పుడు జరుపుకుంటాము, అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? రెండవ ప్రహారం ఎప్పుడు జరుపుకుంటాము అంటే రాత్రి 9 గంటల నుంచి 12 గంటల సమయంలో జరుపుకుంటాము. రెండవ ప్రహారం ఏంటి అంటే అన్న పాప నివృత్తి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే తెలిసి తెలియక చేసినటువంటి పాపాలని ఆ శివుడు తొలగిస్తాడు అనేది భక్తుల యొక్క ముఖ్య నమ్మకం అన్నమాట. సో ఈ టైంలో మనం ఏం చేస్తామంటే పంచామృతాలతోటి అభిషేకం చేస్తాము శివలింగానికి. అలాగే శివ పురాణము ఇంకా శివుని కథలు మనము వింటామన్నమాట ఈ టైంలో. అసలు శివ పురాణం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓకే, శివపురాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అసలు శివుడు మనకి దేనికి ప్రతీకగా చూపిస్తాము? మెయిన్ ఏంటి అంటే శాంతికి, త్యాగానికి, ప్రేమకి, ధర్మానికి ఆయనని ప్రతీకగా చూపిస్తాము.
సో ఇక్కడ శివుని యొక్క గొప్పతనం చెప్తుంది ఏంటి అంటే ఆయనని చూసి మనం కూడా ఆయనలో అటువంటి గుణాలు మనం కూడా నేర్చుకోవాలి అనేది ముఖ్య ఉద్దేశం శివపురాణం యొక్క. అండ్ కొంచెం సైంటిఫిక్ గా చూస్తే మనకి దాని వల్ల ఏమొస్తుంది, మనకి స్ట్రెస్ రిలీఫ్, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కూడా రిలీఫ్ అవుతుంది. సో మన హెల్త్ మన కంట్రోల్లో ఉంచుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇది నాకు తెలిసింది. ఓకే మ్యామ్, మొదటి ప్రహారం రెండో ప్రహారం గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆల్మోస్ట్ నాకు చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. అలాగే మూడో ప్రహారం యొక్క టైమింగ్స్ ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటి? మూడో ప్రహారం యొక్క టైమింగ్ ఏంటి అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు జరుపుకుంటాం అన్నమాట ఈ టైమింగ్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జ్ఞాన ప్రాప్తి, జ్ఞానోదయం, అంటే మనలో మనం జ్ఞానాన్ని పొందేటటువంటి టైం అన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే మన పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే శివుడు ఆనంద తాండవం చేసినటువంటి సమయం కూడా ఇదే అని మన పురాణాలు చెప్తున్నాయి. అండ్ ఇంకా ఈ టైంలో మనము పూజ ఎలా జరుపుకుంటామంటే శివలింగానికి విభూతితో అభిషేకం చేస్తాము, అలాగే ధ్యానం చేసుకుంటాము, శివ సహస్రనామ జపం కూడా చేస్తాం అన్నమాట. అసలు ఈ టైంలో ధ్యానం ఎందుకు చేస్తాం? ఎందుకంటే ఈ టైంలోనే మహాశివరాత్రి రోజు చంద్రుడు భూమికి చాలా దగ్గరలో ఉండేటటువంటి రోజుల్లో ఒకటి. సో ఆ టైంలో ఏంటి అంటే మన మైండ్ పైన చంద్రుని యొక్క గ్రావిటీ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది అన్నమాట. సో ఆ టైంలో మన మనసు అన్స్టేబుల్ గా ఉండేలాగా చేస్తుంది. సో మన మనసుని మనం స్టేబుల్ గా ఉంచుకోవడం కోసమే ఆ టైంలో మనం ధ్యానం చేస్తాము. ఇదే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఆ టైంలో ధ్యానం చేయడానికి. అలాగే శివుని పైన భక్తితోటి మనం ధ్యానం చేస్తే మనం కోరిన కోరికలైనా మనం చేసిన పాపాలైనా పోతాయి అనేది భక్తుల నమ్మకం. నాకు మొదటి 3 ప్రహారాల గురించి చాలా బాగా అర్థమైంది. అలాగే మిగిలిన చివరిది దాని 4వ ప్రహారం యొక్క సమయాలు ఏంటి, దానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఓకే అన్న, 4వ ప్రహారాన్ని బ్రహ్మ ముహూర్తం టైంలో జరుపుకుంటాము. ఏంటి అంటే ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు. ఇది చాలా పవర్ఫుల్ టైం అన్నమాట. ఎందుకు అంటే ఇప్పటి వరకు మనం జ్ఞానం పొంది ఉంటాము. సో జ్ఞానాన్ని మోక్షం దశలోకి తీసుకెళ్లేటటువంటి టైం ఏంటి అంటే మనలో శివుడు ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు అని తెలుసుకునే టైం అన్నమాట. సో అప్పుడు మనం శివునికి నీటితో అభిషేకం చేస్తాము. అండ్ అలాగే శివ ధ్యానం చేసి శివనామ స్మరణ చేస్తామన్నమాట ఈ టైంలో. దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే మన మెదడులో ధ్యానం చేయడం వల్ల అత్యంత శక్తివంతమైనటువంటి గామా వేవ్స్ ఉత్పత్తి అవుతాయి. అలాగే దాని వల్ల జపం చేస్తాం కదా, మన శక్తి అనేది 5 times, అలాగే కాన్సన్ట్రేషన్ చాలా 5 times కి ఇంక్రీజ్ అవుతుంది. సో దాంతో పాటు ఏమవుతుంది అంటే మన ప్రాణశక్తి అనేది పెరుగుతుంది. అందుకే ఈ టైం ని చాలా పవిత్రమైనటువంటి టైం, అలానే చాలా పవర్ఫుల్ అయినటువంటి టైం గా మన శాస్త్రం చెప్తుంది. ఓకే మ్యామ్, నాకు శివరాత్రి గురించి, అసలు శివరాత్రి ఎప్పుడు జరుపుకుంటాం, ఎలా జరుపుకుంటాము అనే వాటి మీద ఒక ఐడియా వచ్చింది. కానీ చిన్నప్పటి నుంచి నాకు డౌట్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి చాలా శివాలయాలకు వెళ్ళాను, కానీ వెళ్ళిన ప్రతి చోట నేను లింగ రూపంలో శివుడిని దర్శించుకుంటున్నాను. దేనికై? ఓకే, నేను నీకు చెప్తాను ఎందుకంటే యాక్చువల్ గా కలియుగం స్టార్ట్ అయింది, కానీ ఇంకా పాపాలు పెరిగిపోతున్నాయి. అయితే అప్పటికి కూడా విష్ణుమూర్తి భూలోకానికి రారన్నమాట. సో అలా రాకపోవడంతో బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఆయన యొక్క కుమారుడైన నారద మహర్షిని పిలిపించి విష్ణుమూర్తి ఇంకా భూమిపైనకి రాలేదు, ఆ బాధ్యతని నేను నీకు అప్పచెప్తున్నాను అని చెప్పేసి అప్పగించేస్తారు నారద మహర్షికి. సో నారద మహర్షి భూలోకానికి వెళ్ళినప్పుడు కొన్ని వందల మంది మునులు ఋషులు ఏం చేస్తుంటారంటే
హోమాలు యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడుగుతారనమాట. మీరు ఇన్ని యజ్ఞయాగాలు చేస్తున్నారు, త్రిమూర్తులలో అసలు ఎవరికి సమర్పించడం కోసం చేస్తున్నారు అని అడుగుతారు. ఈ ఒక్క ప్రశ్న అక్కడ మునులందరి మీదిలో గొడవని లేపెత్తిందనమాట. ఏంటంటే ఆ దేవుడు గొప్ప అని ఒకళ్ళు అంటారు, ఈ దేవుడు గొప్ప అని ఇంకొకళ్ళు చెప్తారు. సో దాని వల్ల ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ వాదనలు అనేది చాలా పెరిగిపోతాయి. సో భృగు మహర్షి ఏం చేస్తారంటే ఆయనే వెళ్లి ముల్లోకాలకు వెళ్లి అసలు ఆ ముల్లోకాల్లో ఉన్న దేవుళ్లలో ఎవరు గొప్ప అని నేనే నిర్ధారిస్తాను అనేసి అని నిర్ణయించుకుంటాడు. ఆయన అలా నిర్ణయించుకున్న తర్వాతకి నారద మహర్షి నేను వచ్చిన పని అయితే అయిపోయింది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు సరస్వతి మాత వీణ వాయిస్తూ ఉంటే ఆ సంగీత ధ్వనిలో ఆయన ఆ సంగీతంలో మునిగిపోయి ఉంటారు. సో ఈయన రాకని గమనించారు అనమాట. దాన్ని ఆయన పొగరుగా భావించి నేను వచ్చినా సరే నన్ను పట్టించుకోలేదు అని కోపం వచ్చేసి బ్రహ్మదేవుడికి ఒక శాపం లాగా పెడతారనమాట. ఏమని, ఆయనకి ఇంకా ఎప్పటికీ భూలోకంలో పూజలు జరగవు అని చెప్పేసి ఆయనకి శాపం పెడతారు. దాని తర్వాతకి ఆయన కైలాసానికి వెళ్తారనమాట. కైలాసానికి వెళ్ళినప్పుడు శివయ్య పార్వతీదేవి తోటి నృత్యం చేస్తూ ఉంటారు. సో నృత్యం చేస్తూ కూడా శివయ్య ఆ భృగు మహర్షి వచ్చిన రాకని గమనించి నృత్యం రూపంలోనే కొంచెం సేపు ఆగమని చెప్పి వెయిట్ చేయమని చెప్పేసి చెప్తారనమాట. అది భృగు మహర్షి గమనించారు. అది గమనించకుండా శివయ్య పట్టించుకోలేదు అనేసి ఆయన పైన కోపంతో నీకెప్పుడు భూలోకంలో శివలింగంలో రూపంలోనే నీకు పూజలు జరుగుతాయి, నీ రూపంలో నీకెప్పుడు పూజలు జరుగు అని చెప్పేసి శాపం పెడతారు. సో దాని వల్ల ఆయనకి ఎక్కడైనా సరే శివలింగంలోనే పూజలు జరుగుతాయి. సో ఆయన పెట్టిన శాపమే ఆయన శివయ్య లింగ రూపంలో మనకి దర్శనమిస్తారనమాట. సో ఇది మెయిన్. సో ఈ కథ ఏమైతుందంటే ఆయన ఇక్కడ నుంచి వైకుంఠానికి వెళ్తారు భృగు మహర్షి. వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాలు నొక్కుతూ ఉంటే అలా ధ్యానంలోనే ఉండిపోతారు విష్ణుమూర్తి. అయితే ఆయన కూడా భృగు మహర్షి రాకని గమనించలేదని చెప్పేసి కోపంతో ఆయన గుండెల మీద తంతాడనమాట. అలా తన్నడంతో ఒకటేసారి లేచేసి ఆయన విష్ణుమూర్తి నన్ను క్షమించండి మీ రాకని గమనించినందుకు అనేసి అని చెప్పేసి అలా కూర్చోబెట్టి శాంతపరిచి ఆయన కాళ్ళు నొక్కుతూ ఆయన అజ్ఞానపు కంటిని చిదిమేస్తాడు. అప్పుడు ఆయనకి భృగు మహర్షికి ఆయనలో ఉన్న అజ్ఞానం తొలగి ఆయనలో ఉన్నటువంటి పొగరు తగ్గిపోయి నన్ను క్షమించండి నేను చేసింది తప్పు అని చెప్పేసి విష్ణుమూర్తి పాదాల పైన పడతాడు అనమాట. అలా అయిపోయిన తర్వాతకి లక్ష్మీదేవి ఏమంటారంటే నేను ఉండే స్థలాన్ని ఆయన పాదాలతోటి తన్నాడు, నేను ఆ ఎదన నిల్చోను అని చెప్పేసి నేను ఇక్కడ ఉండను అని చెప్పేసి వైకుంఠాన్ని వదిలి లక్ష్మీదేవి వెళ్ళిపోతారనమాట. ఇంకా భూలోకానికి వెళ్ళిపోతారు ఆమె. సో అక్కడితోటి ఇంకా నెక్స్ట్ యుగం శ్రీనివాసుని యొక్క యుగం స్టార్ట్ అవుతది. అది నెక్స్ట్ వేరే కథ. సో ఇది మాకు తెలిసినటువంటి మహాశివరాత్రి. సో మీకేమైనా తెలిస్తే మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఇంకా ఏమైనా శివుడి గురించి తెలుసుకోవాలన్నా మీకు ఇంకా ఏమైనా తెలిసినా డెఫినెట్ గా కామెంట్ లో షేర్ చేయడం మాకు మర్చిపోకండి. అలాగే ఎవరైతే ఈరోజు జాగారం చేస్తున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సిల్లీ సిబ్లింగ్స్.